ఈ రోజు ఏదైతే మరి వాలంటీర్స్ మరి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాలంటీర్స్ ని మీరు రాజీనామాలు చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఆ వైసీపీ మాయలో పడి ఉచ్చులో పడి ఈ వాలంటీర్స్ కనుక రాజీనామా చేస్తే రేపు నష్టపోయేది మీరే. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేశారు, చాలినటువంటి 5,000 రూపాయల జీతానికి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పాము. 10,000 రూపాయల జీతం పెంచి ఇస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది. అందుచేత వాలంటీర్స్ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా, వైసీపీ ఉచ్చులో పడకండి, హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాల్ని కంటిన్యూ చేసుకోండి. రేపు భవిష్యత్తులో 10,000 రూపాయలు మా ప్రభుత్వంలో జీతాన్ని మీరు అందుకుని సుఖపడండి. మిమ్మల్ని ఏదైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో రేపు మళ్లీ మీరందరూ కూడా మళ్లీ ఇదిగో అన్నయ్య మీ ప్రభుత్వంలో నాకు 10,000 వచ్చిందని ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మళ్లీ నా ఆఫీస్కే మీరు వస్తారు. అట్లా వాలంటీర్స్ ని గౌరవంగా మరి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. అంతేగాని వైసీపీ నాయకులు ఉచ్చులో పడి మీ లైఫ్ ని మీరు పాడు చేసుకోవద్దని నా వాలంటీర్స్ ఎవరైతే సోదరీమణులు, సోదరులు, ఎందుకు నేను ఇంత ఇలా చెప్తూ ఉన్నానంటే వాళ్ళు పాపం బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా యువత, అటువంటి యువత, ఇంత ఎడ్యుకేషన్ అటువంటి యూత్ వాలంటీర్స్ మీరు మీ జీవితాన్ని నష్టం చేసుకోవద్దు, కష్టాలను పెంచుకోవద్దు. అంచేత రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో 10,000 రూపాయలు మన ప్రభుత్వంలో అందుకునే విధంగా ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి వాలంటీర్స్ కూడా మీ ద్వారా తెలియజేస్తారు.